నేనా? కళ్ళు హుండీలో వేసొచ్చావా? డాష్ కొట్టింది అతనే. నాజుగ్గా ఉండాలి, తెల్లగా అందంగా ఉండాలి. పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన జడ. ఒకసారి వెనక్కి తిరుగు. జడ కూడా పొడుగ్గానే ఉంది. అందమైన ముక్కు, దొండపండు లాంటి పెదవులు, శంఖం లాంటి మెడ. టోటల్గా అప్సరసలా ఉండాలి. ఎవరనుకుంటున్నావు నన్ను? ఊరి పెద్ద హరికృష్ణ గారి చిన్న చెల్లెల్ని. ఆ అమ్మాయి ఊరి పెద్దకి చిన్న చెల్లెలై ఉండాలి. ఊరి పెద్ద చిన్న చెల్లెలివా? అవును. నాతో పెట్టుకుంటే ఒంట్లో ఎముకలు కూడా మిగలవు. ఊరికి కొత్తలా ఉన్నావు, జాగ్రత్త. నీకు పెళ్ళయిందా? అయ్యింది. ఏ అవ్వలేదంటే నాకేమైనా సంబంధం చూస్తావా? ఓ అయిందా? అయితే ఓకే, ఎళ్ళు. ఏంటిది? పుజారీ చెప్పిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అంత కరెక్ట్ గా ఎలా మ్యాచ్ అయ్యాయి? తననే అడుగుదాం. వెళ్ళిపోయినట్టున్నాడు. అన్నింటికి తొందరే. బావా, గత 2 గంటలుగా ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు ఇలా ఆలోచించడం వల్ల అసలు ఉపయోగం ఏమైనా ఉందా? లంబోదరం, మ్యాటర్ ఎంత సీరియస్ అయితే అంత ఆలోచించాల్సి ఉంటుంది. ఆ హరికృష్ణకున్న బలం బలగం గురించి తెలిసి కూడా ఒక సాదాసీదా ప్లాన్తో వెళ్తే ఫెయిల్ అవటం గ్యారంటీ. ఇంతకీ వసుమతి గారి నిర్ణయం ఏంటి? మా నిర్ణయం తన నిర్ణయం ఒకటే లాయర్ గారు. హరితకి అబార్షన్ జరగాలి, కానీ హరికృష్ణ ఉండగా జరగదు. అలా అని చెప్పి తనని ఏమీ చేయలేవు. వచ్చిందే పెరల మీద కదండి. 2 రోజులు ఆగితే మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు. అప్పుడు చేయిస్తే? ఆ సుభద్రని తక్కువ అంచనా ఇస్తున్నావు సురేంద్ర. హరికృష్ణ లోపలుంటే తను ఇంకా అలర్ట్గా ఉంటుంది. డాడీ, అందుకేగా అలా అన్నాను. తను మా ఇంట్లో అన్నాల నుంచి ఉంటున్నా ఏమీ చేయలేకపోయాం. కానీ డాడీ, తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి. ఆ హరికృష్ణ రక్తం నా కడుపులో పెరుగుతుందంటేనే భరించలేకపోతున్నాను. తననే అంతం చేయాలని చూస్తుంటే, అలాంటిది తన వారసత్వాన్ని మొయ్యడం చాలా అవమానంగా ఉంది. నాకు అర్థమవుతుంది హరిత. అప్పుడంటే కేసులో చిన్న చిన్న లొసుకలున్నాయి కాబట్టి వాదించి హరికృష్ణ లోపలేయించాం. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఊహించలేం కదా. అందుకే కొంచెం టైం పడుతుంది. ఎక్కువ టైం లేదు లాయర్ గారు. మనం అంతా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే హరితకు డెలివరీ కూడా అయిపోతుంది. రేయ్, నోరు ముస్తావా? ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా ఈసారి అబార్షన్ అని మళ్ళీ వెళ్ళామంటే ఆ హరికృష్ణ చేతిలో అందరం బుక్ అవుతాం. కాస్త ఆలోచించి ముందుకెళ్ళాలి. చక్రపాణి గారు, ఇప్పుడు ఆలోచించాల్సింది హరికృష్ణ గురించి కాదు, విడాకుల గురించి. అవి ఎలా రావాలో ఆలోచిస్తే మిగతా పనులు ఈజీ. అది ఆలోచించాల్సింది తమరేనండి. మాకెవరికి అంత బుర్రలేదు. ఇందాకటి నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఇద్దరి మధ్య బంధం తెగిపోతేనే మనం ఏదైనా చేయగలం. కానీ ఆ హరికృష్ణ విడాకులు ఇవ్వడు కదా.
వాడి బిడ్డ వాడి చేతిలోకి వెళ్లే వరకు హరిత నా భార్య అంటాడు. ప్రెగ్నెన్సీ కాబట్టి కోర్టు కూడా హరికృష్ణకే సపోర్ట్ చేస్తుంది. కరెక్టే, కానీ అలా కాకుండా కోర్టే ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తే? ఏంటి, కోర్టు ఇద్దరిని విడదీస్తుందా? అదెలా లాయర్ గారు? అది అసాధ్యం కదా. ఎలా చూసినా అసాధ్యమే, కానీ ఒక కొత్త యాంగిల్లో ఆలోచిస్తే సాధ్యమే. నేను చెప్పినట్టుగా చేస్తే హరికృష్ణ ఎంత ప్రాధేయపడినా కోర్టు తన మాట వినదండి. అవునా? ఏం చేయాలో చెప్పండి. చెప్తా. జాగ్రత్తగా వినండి. హరికృష్ణ హరితల మధ్య బంధం తెగిపోవటానికి కావలసిన మెటీరియల్ హాస్పిటల్లో ఉంది. ఏంటిది? ఇంకేంటి, హరికృష్ణ తల్లి రాజేశ్వరి. నేనిప్పుడు చెప్పేది అక్కడ మాత్రమే అమలు చేయగలం. అక్కడైతేనే అందరికీ నమ్మశక్యంగా ఉంటుంది. బాబోయ్, ఈ టెన్షన్ ఏంటండి బాబు? తొందరగా చెప్పండి. చెప్తా. హరికృష్ణ, హరిత. ఇప్పుడు హరిత నువ్వేం చేయాలంటే డివోర్స్ శాంక్షన్. ఎలా ఉంది ప్లాను? ఎలా ఉందని మెల్లగా అడుగుతారేంటండి? అద్భుతంగా ఉంది. ఈ దెబ్బతో హరికృష్ణ ఏమైపోతాడని తలుచుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. అవును లాయర్ గారు, చాలా ఈజీగా అమలు చేయగల వండర్ఫుల్ ఐడియా ఇచ్చారు. ఇదే గనక సక్సెస్ అయితే డైవర్స్ గ్యారంటీ. అయ్య బాబోయ్ లాయర్ గారు, మీది అసలు మామూలు బుర్ర కాదండి. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్, అంతే. ఓకే ఓకే ఓకే. అందుకే యునానిమస్గా నేను చెప్పిన ప్లాన్ అందరికీ నచ్చింది కాబట్టి వెంటనే అమలు చేసే పనిలో ఉండు హరిత. అలాగేనండి. ఇన్నాళ్ళు ఇలాంటి ఆలోచన రాకే చిన్న చిన్న వాటితో సరిపెట్టుకున్నాం. అందుకే ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నాం. చాలా రోజుల తర్వాత నీలో ఇంత కాన్ఫిడెన్స్ చూస్తున్నా హరిత. గో అహెడ్, ఆల్ ది బెస్ట్. అయినా చెప్పులు కుట్టించుకురావడం ఏంటి? నెత్తిన పెట్టుకోమన్నా పెట్టుకుంటాను కదా. ఏంటి సుభద్ర ఆలోచిస్తున్నావు? దేవ్ గురించా? నాకు తెలుసు నువ్వు దేవ్ గురించే ఆలోచిస్తున్నావని. దేవ్ పిచ్చోడు సుభద్ర, ఒక రకంగా అమాయకుడు. అందుకే కదా అత్తయ్య గారు చెప్పారని నీ మెళ్ళో తాళి కట్టాడు. ఇప్పుడేమో నిన్ను నిజంగానే భార్య అనుకుంటున్నాడు. అందుకే గుళ్ళో పెళ్లి శుభకార్యం అని హడావిడి చేశాడు. అవును, ఇంతకీ ఆ రోజు ముహూర్తం చూడలేదని బయటికెళ్ళిపోమన్నావంట కదా? అది అక్క. నా దగ్గర ఎందుకు సిగ్గుపడతావు? దేవంతా చెప్పాడు. చిచ్చి చిచ్చి చిచ్చి, ఏంటో ఈ కొంపలో ఒక్కటి పద్ధతి ప్రకారం జరగదు. ఎవరికి చెప్పాలో ఎన్నిసార్లు చెప్పాలో. అదేంటి లత,
ఒక పద్ధతి ప్రకారం పనులు చేయాల్సింది నువ్వు. ఇంకా ఎవరికి చెప్తా, ఎన్నిసార్లు చెప్తావు? నీకు ఎలా కావాలంటే అలా చేసుకో. మేమేమన్నా వద్దన్నామా? ఈ వెటకారాలకేం తక్కువ లేదు. పాత రోజులు పోయాయని తెలిసినా మీరింకా అలానే ఉన్నారు. ఏ ఆంటీ ఉంటే ఇలానే జరిగేదా? ఖచ్చితంగా జరిగేది కాదు. భయం భయంగా తిరిగేదానివి. అన్ని పనులు నువ్వే చేసేదానివి. ఈ పాటికి ఒకటో రెండో చెంపదెబ్బలు కూడా తినేదానివి. అదే ఆ రోజులే పోయాయి కదా అంటున్నాను. ఇప్పుడు నేను ఆంటీ ప్లేస్లో ఉన్నాను. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీ కాళ్ళు నొక్కమంటావా? మీరలా నొక్కే టైప్ కాదని నాకు తెలుసులే. మిగతావి జరిగితే చాలు. ఏయ్, ఇందాకడి నుంచి ఓ గింజుకుంటున్నావు. అసలేం జరగాలి? నా బట్టలు ఉతకాలి. ఎవరు ఉతకాలి? అదేంటి ఆంటీ చెప్తే ఎవరు ఉతుకుతారు? అలాగే అత్తయ్య, ఉతికి ఇస్త్రీ చేసి మీ రూంలో పెడతానత్తయ్యా అని ఎవరంటారు? నువ్వే కదా. ఏ ఆంటీ ఇంటి పెత్తన నాకిచ్చినప్పుడు నువ్వు నా పనులు చేస్తే తప్పేంటి? నాలుక చీరేస్తాను. ఇంకొక మాట మాట్లాడావంటే. ఏదో చిన్నపిల్లవి అత్తయ్య తెలియక ఇంటిని చూసుకోమందని చెప్పిందని ఊరుకుంటుంటే నువ్వు మా మీద నీ అధికారం చలాయించాలని చూస్తున్నావా? చిన్నపిల్ల అని చిన్న చూపు చూడకండి. ఆ తర్వాత మీరే బాధపడతారు. అసలేంటి నీ ఉద్దేశం? ఆగక. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు చెప్పు? నువ్వు గట్టిగా కొడితే సగం దెబ్బకి దాని ప్రాణాలు పోతాయి. తను చెప్పినంత మాత్రాన మనం చెయ్యం కదా. ఇలాంటి వాళ్ళ మీద ఆవేశం చూపిస్తే మన టైం వేస్ట్ అవుతుంది. ఇదిగో లత, మీ ఆంటీని చూసినట్టు మేము నిన్ను చూడాల్సి వచ్చినా, నీకు మేమే అన్ని పనులు చేయాలన్నా నీ దేవుబాబు చేత చెప్పించు, చేస్తాం. దేవుబాబేంటి? ఆంటీయే చెప్పాక? అదే అంటున్నా. ఎంత ఆంటీ చెప్పినా దేవు చెప్పకపోతే చెయ్యం. వెళ్ళి మీ దేవుబాబుతో చెప్పు. ఏంటి, చెప్తావా? లేకపోతే మేమే చెప్పాలా? చిచ్చి, దీనికి దేవంటే చాలా భయం. అందుకే తను లేనప్పుడు పైతలని చూపిస్తుంది. మావయ్య, మావయ్య, ఇదేం బాలేదు. అత్తయ్య ఇంట్లో లేకపోతే పెద్ద దిక్కు మీరున్నారు, లేకపోతే ఆయనున్నారు, దేవున్నాడు. ఇంతమందిని వదిలేసి అత్తయ్య పెత్తనాన్ని ఆ లతకివ్వడం ఏంటి? ఇప్పుడేమైందని? ఏమవుతుంది? తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా ఈ పని మనిషి ముదిరి పిచ్చి మనిషి అయ్యింది. దానికి ఆ చీరలు నగలు చూస్తుంటే మెంటలెక్కినట్టుంది. ఏదేదో వాగుతోంది. తన పనులు మేం చెయ్యాలంట, తను ఏ పని చెయ్యదంట. పని చేయమంటేనే ఇంత ఫీల్ అయిపోతుంది. ఈ అసలు విషయం తెలిస్తే ఎంత ఫీల్ అయిపోతారో. అసలు ఇంట్లో ఇంతమంది ఉండగా తనకెందుకు అధికారం ఇచ్చింది అత్తయ్య? ఇదేమో కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఏదేదో వాగుతోంది. ఇంటి కోడళ్ళమన్న మర్యాద లేదు, గౌరవమూ లేదు. చూడు తులసి, ఈ విషయంలో తన్నేం చేయలేవు. పోనీ నువ్వు ఏ విషయాల్లో చేయగలుగుతావు చెప్పు బావా, అదే అడుగుతారు. ఈ ఇంట్లో వసు చెప్పినట్లు జరగాల్సిందే. తను ఎవరికి పవర్ ఇస్తే వాళ్ళకి తల వంచాల్సిందే. ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఇన్నాళ్ళయింది. తన గురించి నీకు తెలీదా? ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటలను పట్టుకుని మీ అత్తయ్యనే ప్రశ్నించాలని చూడకు. అది ఎవరికీ మంచిది కాదు. అంటే మాకంటే ఆ లతే ఎక్కువ? ముమ్మాటికి. మీకు నచ్చితే ఉండండి, లేకపోతే నీ ఇష్టం.
అన్నీ నేనే చెప్పాలా? చూడమ్మాయి, ప్రతి మనిషికి లీడర్ అయిపోవాలని, క్యాడర్ పెంచుకోవాలని మనం చెప్తే అందరూ వినాలని ఉంటుంది. కొంతమందికి అది సాధ్యం అవుతుంది, కొందరికేమో వారసత్వంతో వస్తుంది, కొందరికేమో బాగా ట్రై చేస్తే వస్తుంది, ఇంకొంతమందికి కాలం కలిసి వస్తే వస్తుంది. ఈ లత మూడో రకం. ఇప్పుడు తనకి కలిసి వచ్చింది, ఎవ్వరం ఏం చేయలేము. బాబాయ్ గారు, ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుందని రిపేర్ చేయించకుండా ఉండలేం కదా. తేడా వస్తే దేనికైనా రిపేర్ తప్పదు. ఆ విషయం నాకు తెలుసు కదమ్మా. పైగా రిపేర్ చేయడంలో నువ్వు సిద్ధాస్తురాలివి. అయినా టైం బాగోలేనప్పుడు ఏం చేసినా ఎదురొస్తాయి. అది కాస్త ఆలోచించుకోవాలంతే. బావా, మనకు తెలియకుండా ఏదో జరుగుతోందని నాకు అనుమానం వస్తుందక్క. అంటే ఇంట్లో ఇంతమంది ఉండి కూడా కేవలం ఆ లతకే ఇంటి పెత్తనం ఇచ్చారంటే అత్తయ్యకి లతకి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంది. లేకపోతే అందరినీ వదిలేసి లతకి అధికారం ఎందుకిస్తుంది? ఏమో, జైలుకెళ్ళాక ఆవిడ తలకాయ కూడా చెడిపోయిందేమో. అవి చెడిపోయే తలకాయలు కాదక్క, చెడగొట్టే తలకాయలు. వాళ్ళ బుర్రలో ఏదో పథకం ఉండబట్టే ఆ లత ఇంత ధైర్యంగా తిరుగుతోంది. ఆ పథకం ఏంటో కనిపెడితే ఈ లత ఆగడాలకు చెక్ పెట్టొచ్చు. మామయ్య, నట్టింట్లో ఏంటి దరిద్రం? ఇది సుభద్ర ఉండే ఇల్లు. కాస్త సంస్కారవంతులుగా ఉండడం నేర్చుకోండి. అలాగే అల్లుడు, పొరపాటు అయిపోయింది. ఈసారి నుంచి ఏ బ్యాక్ యార్డ్లోనో గోడ పక్కనో కానిచ్చేస్తాం. అల్లుడు, అది సరే గాని ఆ చేతిలో ఏమిటవి? చెప్పులు. అది తెలుస్తూనే ఉంది. ఎంత రోడ్డు మీద దొరికితే మాత్రం ఇలా తీసుకొచ్చేస్తావా? అది చేత్తో పట్టుకుని మరీను. ఆపుతావా? ఇవి రోడ్డు మీద దొరికిన చెప్పులు కాదు, నా భార్య చెప్పులు. వా, ఎంత సుభద్ర చెప్పులైతే మాత్రం ఏదో ఉత్తమ భర్త వాటిలాగా చేత్తో పట్టుకు తిరుగుతున్నావేమిటి? తెగిపోతేను కుట్టించుకురమ్మంది, కుట్టించుకొచ్చాను. ఏంటల్లుడు ఇది? ఈ ఘోరం ఏమిటి? ఈ పాపం ఏమిటి? ఇది చూడ్డానికేనా ఇంకా ఇంట్లో నేను బతుకున్నది? చీ 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 చీ. ఈ ఇంటి పరువు, హరిసిమిలి వంశం పరువు మొత్తం తీసావు. అస్సలు ఈ సంఘటన మన మగజాతికే అవమానం. నీ చెప్పు చేతుల్లో ఉండాల్సిన భార్య నీతో చెప్పులు కుట్టించుకురమ్మనిందా? నువ్వేమో ఓకే అని వెళ్ళేవా? చీ 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 చీ. అందులో తప్పే ఉంది. ఏంటి తప్పే ఉందా? ఏంటల్లుడు ఇది? అసలు ఏమైపోయింది నీలో? ఈ మార్పు ఏమిటి? ఈ అమాయకత్వం ఏమిటి? మొగాడంటే ఎలా ఉండాలి? భర్త అంటే ఇంకెలా ఉండాలి? భార్య అంటే నోరెత్తకుండా, కళ్ళెత్తకుండా, టోటల్ గా తలే ఎత్తకుండా చెప్పు చేతల్లో ఉండాలి. అలా ఉండేలా భర్త చేయాలి. అంతేగాని ఇలా చెప్పులు చేత్తో పట్టు తిరుగుతావా? చీ 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 చీ. భార్యని ప్రేమించడం, ఆరాధించడం పరువు తక్కువ పని కాదు మామయ్య. అదొక వరం, అందరికీ దొరకదు. అయినా భర్తంటే ఇలా ఉండాలని ఇన్స్పైర్ చేసేంత గొప్పవాళ్ళు ఇంట్లో ఎవరున్నారు? కావాలంటే ఎలా ఉండకూడదో చెప్పేవాళ్ళున్నారు. ఎవరు? అదిగో ఇక్కడే ఉన్నాడే
ఆయన అడిగితే మగాడంటే ఎలా ఉండకూడదో చెప్తాడు, భర్త ఎలా ప్రవర్తించకూడదో నేర్పుతాడు, అసలు ఇంటి పరువు ఎలా తీసుకోవాలో చేసి చూపిస్తాడు. కట్టుకున్న భార్య మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే కంట్రోల్ చేయాల్సింది పోయి చూస్తూ ఊరుకున్నాడు. ప్రతీకారం పేరు చెప్పి అందరితో యుద్ధం చేస్తుంటే ఎంకరేజ్ చేస్తాడు. ఇప్పుడు తను జైల్లో కూర్చుంటే ఇప్పుడిక్కడ ప్రశాంతంగా మందు తాగుతున్నాడు. మరోపక్క కూతురు జీవితం అన్యాయం అయిపోతున్నా పట్టించుకోడు. ఇదే నా మగతనం అంటే? ఇదే నా మగాడి గొప్పతనం అంటే? చిచి, ఇలాంటి మనుషులతో కలిసి ఉండాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. ఇంక చాలే అల్లుడు, నా కళ్ళు తెరిపించావు. బయలుదేరి పని చూసుకో. అమ్మయ్యా, క్లియర్ అయిపోయింది. నువ్వేం ఫీల్ అవ్వ. ఏమైపోయాడు మనిషి? బావా, అబ్బా, మొత్తం దిగిపోయింది కదా బావా. ఏరా, వాడి పాటికి వాడు చెప్పులు కుట్టించుకుని వెళ్తుంటే నీకెందుకు ఎంక్వైరీ? వాడెక్కడికి వెళ్తే నీకెందుకు? ఏం చేస్తే నీకెందుకు? అంటే బావా, అది చాలా తప్పు అనిపించింది బావా. అబ్బా, ఏంట్రా తప్పు? నన్ను తిట్టించడం కాకపోతే అనవసరంగా వాడిని కిలికి నా మీద కుదులుతావా? సారీ బావా, అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. తాగింది మొత్తం దిగిపోయింది. పోనీ మళ్ళీ వేసేద్దాం. ఛీ, ప్రశాంతంగా నిద్రపోదామన్నా నిద్ర రాకుండా చేసావు కదరా. చిచ్చి, ఏమిటో ఈ మధ్యన బావ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీదే తీర్చుకుంటున్నాడు. ఇదిగో బావా, నన్ను ఇంత బాధ పెట్టినందుకైనా నీ మందు నా మందు కలిపి మొత్తం ఫుల్ పీకాల్సిందే. యా, బా, అప్పుడే నిద్రపోయిందా? ఎంత అందంగా పడుకుందో. నా సుభద్ర నిల్చున్న అందమే, కూర్చున్న అందమే, పడుకున్న అందమే. బ్యూటిఫుల్. అసలు నువ్వు నా జీవితంలో నుంచి వెళ్లకుండా ఉండుంటే ఇవన్నీ జరిగేవి కావు. ఆ పెళ్లి వల్లే కదా మన మీద కత్తిగట్టిన ఆ వసుమతి ఫ్యామిలీకి మనమే అవకాశం ఇచ్చినట్టయింది. మళ్ళీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు శిరీష.